జై కిసాన్ జై కిసాన్ జై జగన్ జై జై జగన్ నగిరి నియోజకవర్గానికి అభివృద్ధి నగ అలంకరించడానికి వచ్చిన కాబోయే ముఖ్యమంత్రి పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. మీరంతా ఆలోచించాలి, మనకి ఎలాంటి పరిపాలన కావాలో ఒక్కసారి ఆలోచించండి. మాట తప్పని మడమ తిప్పని జగన్ గారు కావాలా, పూటకో మాట చెప్పే వెన్నుపోటు చక్రవర్తి కావాలా? 40 years ఇండస్ట్రీ అంటూ అడ్డదిడ్డమైన దారులలో దూరుతూ ఈరోజు మన రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. మీరు సిద్ధమా? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అధికారం కోసం అడ్డమైన గడ్డిని కరిచిన చంద్రబాబు నాయుడు 2014లో ఏం చెప్పాడు, ఏం చేశాడో ఒకసారి ఆలోచించాలి. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఎన్నికలైన తర్వాత 5 ఏళ్ల పరిపాలనలో అరుంధతి నక్షత్రం చూపించాడు. ఇదిగో అమరావతి అదిగో అమరావతి అంటూ గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించాడు. సింగపూర్ని కడతాను అంటూ సింగపూర్ కాదు కదా, తన కోట్లేసి గెలిపించిన కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయాడు. తన మనవడు దేవాంశకేమో 19 కోట్ల ఆస్తినిచ్చాడు. ఈ రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డ మీద 60,000 రూపాయలు అప్పుగా పెట్టాడు. తన భార్య ఆస్తి 5 రెట్లు పెంచాడు. ఈ రాష్ట్రాన్ని 2.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. తన కోడలికి హైదరాబాద్ లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నాడు. మన జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు మూయిస్తున్నాడు. ఈరోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, రికార్డులు సాధించానంటాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఈరోజు 600 హామీల్లో ఏదైనా నెరవేర్చాడా అంటే అంతా శూన్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ 2014లో చేసిన తప్పు చేయకూడదు, 2019లో జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ జన సునామీగా వస్తుంటే చంద్రబాబు నాయుడికి ఓడిపోతామన్న భయం పట్టుకుంది. ఆ భయంలో, ఆ ఫ్రస్ట్రేషన్ లో కోట్లు కుమ్మరిస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, హత్య రాజకీయాలకి తెరలేపాడు. మనమంతా కలిసి కట్టుకొని దీనిని ఆపాలి. చంద్రబాబు నాయుడు గారి అరాచకాల్ని తరిమి 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 కొట్టాలని కూడా అందరినీ కోరుకుంటున్నారు. ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే 30 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేలాగా మంచి పరిపాలన ఇస్తాడు. రాజన్న కన్నా గొప్ప పరిపాలన ఇస్తాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే జగనన్న రాయలసీమ పౌరుషం, రాజన్న రక్తం, తెలుగువాడి గుండె ధైర్యం. చంద్రబాబు నాయుడిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రానికి కాదు కదా, కనీసం ఆయన పుట్టిన జిల్లాకు కూడా ఏమీ చేయలేని వాడు. అదే జగనన్న అయితే ఎవరు కూడా కష్టపడకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఒక చిన్న కొడుకులాగా సంక్షేమ పథకాలతో ఆశీర్వదిస్తాడని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రైతులకి వరి కావాలి అంటే జగనన్న రావాలి, రైతులకి ఉరి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, రైతులకి కరువు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, రైతులకి ఎరువు కావాలంటే జగనన్న రావాలి, రైతులకి దరిద్రం కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి, రైతులకి మద్దతు ధర కావాలంటే జగనన్న రావాలి.
జగనన్న గారి జన సునామీని చూసి తట్టుకోలేక జాతి నాయకులు, జాతీయ మీడియా, జాతి అధికారులు చెప్పే అబద్ధాలను కూడా ప్రజలు నమ్మట్లేదని తెలుసుకొని ఇప్పుడు జాతి నాయకులు పనికిరారు, జాతీయ నాయకులతో అదే అబద్ధాలు చెప్పించాలనుకుంటున్నాడు. ఆ జాతీయ నాయకులకి ఇక్కడి నుంచి సూటిగా ప్రశ్న వేస్తున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకు మీరు సమాధానం ఇవ్వగలరా? మీరు గుంపులు గుంపులుగా వచ్చినా ఇక్కడ ఉండేది సింహం సింగిల్ గా వస్తుంది. గతంలో కలిసి వచ్చారు, ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు. కానీ పొత్తు మాత్రం సేమ్ టు సేమ్, కుట్ర మాత్రం సేమ్ టు సేమ్. కానీ వదిలిపెట్టేది లేదు. ఈసారి 600 అగ్రహారం బీడైనా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్న అడుగుజాడల్లో మన నగిరి అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణం చేస్తున్నాను.